బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి, చిట్యాల వద్ద నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇవాళ కూడా భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి రద్దీ కొనసాగుతుంది. ఏపీ వైపు పెద్ద ఎత్తున వాహనాలు వెళ్తున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజాతో పాటు పెదకాపర్తి, చిట్యాల వద్ద నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఇవాళ కూడా భారీ సంఖ్యలో వాహనాలు పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని బస్టాండ్స్, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే హైదరాబాద్ లో దాదాపుగా కూడా 75% ప్రజలు మొత్తం కూడా ఖాళీ చేశారు. వారి వారి స్వస్థలాలుగా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏపీకి సంబంధించి రాయలసీమ, తెలంగాణ, అలాగే కోస్తా, కోనసీమ ఈ 4 ప్రాంతాలకి సంబంధించిన ప్రజలే చాలా వరకు కూడా ఇక్కడ సెటిల్ అవుతున్నారు. ఉద్యోగ రీత్యా వచ్చినటువంటి వారికి సంబంధించి చాలా వరకు కూడా ఏదైతే గత శుక్రవారం నుంచి కూడా ఈ హడావిడి కనిపిస్తూనే ఉంది. అటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇటు టోల్ ప్లాజాలు 3 కూడా రద్దీగా మారాయి. ప్రతి ఒక్క చోట కూడా టోల్ ప్లాజాల దగ్గర ఓన్ వెహికల్స్ తో వెళ్లేటటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో దాదాపుగా కూడా బారులు తీరినటువంటి నేపథ్యం కూడా గత 3 రోజుల నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇంకా రేపటి నుంచి భోగితో ప్రారంభమయ్యేటటువంటి సంక్రాంతి పర్వదినానికి సంబంధించి ఇవాళ బయలుదేరేటటువంటి ప్రయాణికులు చాలా మంది కూడా ఏదైతే బస్టాండ్లు, అలాగే రైల్వే స్టేషన్లు, అలాగే టోల్ ప్లాజాల దగ్గర చాలా వరకు కూడా చిక్కిరిసినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మొత్తం మీద పతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. పండుగ నేపథ్యంలో ప్రయాణికులు కిక్కిరిసిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. పతంగి దగ్గర నుంచి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే దగ్గర చాలా వరకు కూడా రద్దీ వాతావరణమే కనిపిస్తుంది. మరోవైపు పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ లో వాళ్ళకి ఫ్లవర్స్ ఇచ్చి, రోజా పువ్వు ఇచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి నేపథ్యము. ఎలా అయితే సేఫ్ గా వెళ్తారో అలాగే సేఫ్ గా రావాల్సిందిగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎస్పీలు ప్రయాణికుల్ని ఉత్సాహపరుస్తూ, అలాగే తమ జర్నీని సాఫీగా జరుపుకోవాలి అంటూ చేపడుతున్నటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమం ఈసారి సంక్రాంతి శుభదినాన చాలా వరకు కూడా ప్రయాణికులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మొత్తం ఇటు హైదరాబాద్ లో దాదాపుగా కూడా రోడ్లన్నీ కూడా గత 2 రోజుల నుంచి నిర్మానుష్యంగా మారాయి. ఎక్కడా కూడా వాహనాల రద్దీ కూడా తగ్గిపోయింది. సంక్రాంతి వచ్చింది అంటే చాలా వరకు కూడా హైదరాబాద్ నగరం దాదాపుగా ఖాళీ అయిపోయే నేపథ్యమే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే ప్రయాణికులకి సంబంధించి అటు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రైవేట్ దందా మాత్రం ఇక్కడ భారీగా జరుగుతున్న నేపథ్యమే కనిపిస్తుంది. ఒక టికెట్ ధర 1000 రూపాయలు ఉంటే దాన్ని 3 రెట్లు పెంచి 3000 పైచిలకు పెంచి ప్రయాణికుల దగ్గర దందా చేస్తున్నటువంటి నేపథ్యమే జరుగుతోంది. ఇటు చాలా వరకు కూడా ఆర్టీసీ సిబ్బంది దగ్గర నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ వరకు కూడా ప్రజలు ఆల్టర్నేట్ ఏదైతే సాఫీగా జర్నీ చేయాలి అన్న నేపథ్యంలో ప్రైవేట్ వాహనాలనే చాలా వరకు కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే రిజర్వేషన్లు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటు ట్రైన్ రిజర్వేషన్ కావచ్చు, ఇటు బస్సు రిజర్వేషన్లు కావచ్చు, దొరకని పరిస్థితి ఏర్పడినటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతి ఒక్కరు కూడా ఆల్టర్నేట్ ప్రైవేట్ ట్రావెల్స్, ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కి ఎంతైనా వెచ్చించి వెళ్లేటటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. అటు ఓన్ వెహికల్స్ వెళ్లే వాళ్ళ పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందనేసి తెలుస్తుంది. దాదాపుగా కూడా 2-3 గంటల నుంచి గత 3 రోజుల నుంచి కూడా ఇదే తంతు టోల్ ప్లాజాల దగ్గర ఏర్పడుతోంది. పోలీసులు ఎక్కడికక్కడ ఒక్కొక్క వాహనానికి చెకింగ్ కి సంబంధించి, అలాగే టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ కి సంబంధించి కూడా దాదాపు 5 నిమిషాల లోపు మొత్తం కూడా కంప్లీట్ చేసి పంపించేటటువంటి నేపథ్యం. ఏదైతే మొరాయించినటువంటి ఫాస్ట్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయటము, ఎక్కడా కూడా గందరగోళ వాతావరణం సృష్టించకుండా ప్రయాణికులు వారిని అక్కడే ఉండి పోలీసులు మానిటరింగ్ చేస్తూ పంపిస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. ఈసారి సంక్రాంతి పర్వదినానికి సంబంధించి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా చాలా అలర్ట్ గా ప్రయాణికుల్ని సాఫీగా వారి వారి గమ్యస్థానాలకి చేరవేయడానికైతే వారి వారి బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యమే కనిపిస్తోంది. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఉషా.